దేవుని యొక్క సంఘము దేవుని పునాది మీద, దేవుడు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడింది. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తే. సంఘము దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములో అవయవాలుగా, ఆయన దేహముగా, శరీరముగా పిలువబడేదే సంఘము అని దాని గురించి మనం మాట్లాడుకుని, సంఘములో ఉండే ప్రజలు పిలువబడిన వారిగా ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి పిలువబడిన వారిగా ఉన్నారని, అలా ఏర్పరచబడిన సైన్య సమూహ సహవాసమే సంఘము అయితే, దేవుడు ఏర్పరచుకుని దేవుడు తన పిలుపును బట్టి వారిని సంఘములో చేర్చబడిన ప్రజలే ఆ యొక్క ఏర్పరచబడిన ప్రజలే సంఘము అని మరొక వారం మాట్లాడుకుని ఉన్నాం. ఎందుకు పిలువబడి ఉన్నారు, వీరి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, వారిని లోకములో నుంచి, చీకటిలో నుంచి, పాపములో నుంచి, అపవాది నుంచి, నరకపు ప్రయాణము నుంచి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన గుణాతిశయమును ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన సంఘమును పరిశుద్ధపరచడానికే పిలిచాడు. ఈ పరిశుద్ధపరచడానికి గల కారణం, పరలోక రాజ్యంలో పరిశుద్ధులకు మాత్రమే స్థానం ఉంటుంది కనుక సంఘములో చేర్చి వారిలో ముడతైనను, కలంకమైనను, మత్సరమైనను, డాగైనను అట్టిది ఏది కూడా లేకుండా ఇక్కడ పరిశుద్ధపరిచి సంపూర్ణులు కాని వంటి ప్రజలను, లేక పరిపూర్ణత లేని ప్రజలను పరిపూర్ణత కలిగించి పరలోక రాజ్యములు ప్రవేశించడం కొరకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని విని ఉన్నాం. అయితే తర్వాత వారం ఆ ప్రకటన గ్రంథంలో యోహాను గారు పద్మాస దీపంలో ఆ దర్శనములో పరలోక రాజ్యంలోనికి కొనుపోబడి 7 సంఘాల గురించి రాసి ఉన్నాడు. 7 సంఘాలలో మొట్టమొదటి సంఘము ఎఫెసీ సంఘము అని. ఆ ఎఫెసీ సంఘము యొక్క పట్టణము యొక్క ఆ సంఘము యొక్క అక్కడ సేవ చేసిన పౌలు గారు, అకుల్లా ప్రిస్కిల్లా, లేకపోతే యోహాను గారు, లేకపోతే తిమోతి గారు, ఇలాంటి అనేక మంది గురించి పరిచర్య చేసిన వారి గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఆ ఎఫెసీ పట్టణం యొక్క వింతల గురించి, ఎఫెసీ పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి, ఎఫెసీ పట్టణం ఉన్న రోమా సామ్రాజ్యం గురించి మనం విన్నాం. ఎఫెసీ పట్టణపు సంఘపు దూత తెలియచేసిన మాటల గురించి మనం వింటూ వస్తున్నాం. మొట్టమొదటి వారంలో ఎఫెసీ సంఘము ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిందో, కష్టమును ఎదుర్కొంది, శ్రమను అనుభవించింది, బాధలను భరించింది, శ్రమలను ఓర్చుకుంది, అనేకమైన అణిచివేతలు, ఎదురేతలు, లేకపోతే మహాశ్రమలు అనే కొలిమిలో నుంచి బయటికి తేబడిందే ఎఫెసీ సంఘము. ఈ ఎఫెసీ సంఘము దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా అయిన అలిసిపోయాడంట, కానీ సంఘం మాత్రం శ్రమలలో అలిసిపోకుండా సాగిపోయి ముందుకు సాగింది అని మాట్లాడుకుని ఉన్నాం. తర్వాత వారం నికోలాయితులను కూడా ఆ సంఘము ద్వేషించింది, వారిని ఇష్టపడలేదు, వారిని పక్కన పెట్టేసింది అనే దాని గురించి మనం వింటూ వచ్చాం. ఆ తర్వాత వారం ఇదిగో దాని మీద ఒకటి నింద ఒకటి మోపవలసి, తప్పు ఒకటి దాని మీద మోపవలసి ఉంది. ఆ తప్పు ఏంటంటే, మొదట దానికి ఉండిన ప్రేమ వదిలింది అంటే ఆ మొదట ఉన్న ప్రేమ దానిలో లేకపోవటం వలన తప్పు ఒకటి మోపవలసి వచ్చిందని. ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటి అని అంటే ప్రేమే. హల్లెలూయా. ఒక ఇంటికి 3 వచ్చారంట. 3 వచ్చి ఇలాగే చల్లబడిన వేళ చీకటికి అవుతుంది. 3 వచ్చి, అయ్యా నా పేరు ప్రేమ, నా పేరు ఆశీర్వాదం, డబ్బు, నా పేరు పదవి, అధికారం అని చెప్పి ఇలా రకరకాలుగా వాటి గురించి తెలియపరుచుకున్నాయట. అయితే అవి చెప్పింది ఏంటి అని అంటే, మీ ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పు, మాలో ఎవరు రమ్మంటే వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి తటాసిస్తాం, మీ ఇంట్లోకి వచ్చామంటే ఇక మీ ఇల్లు అలాగా ఆ వాటితో నింపబడుతుంది అని చెప్పేసి. ఇక్కడ 3 కూడా తెలియచేసినవి. ఒకటేమో పదవి, అధికారం, రెండవదేమో బహుధనం, ఐశ్వర్యం, మూడవది ప్రేమ. ఈ 3 గురించి మాట్లాడుకున్నారు. ఒకేసారి డబ్బు కావాలి అంటే
నరుడా నీకేం కావాలో కోరుకో బాలిక అనగానే మనం బోర్డు కోరుకోగలం. మనం కోరుకునే రకరకాలు ఉంటాయి. సొలొమోను కూడా ప్రార్థన చేసి దేవుడు ప్రత్యక్షమై కోరుకోమంటే అతడు కోరుకున్నది ఏంటంటే, నా తండ్రికి నా పితరులు కలిగిన జ్ఞానము నాకు లేదు, నేను ఈ ప్రజలను ఏలనేరడానికి నేను యోగ్యుడును కాను, నీ జ్ఞానము నాకు ప్రసాదించు ఈ ప్రజలను పరిపాలించడానికి. హల్లెలూయా. ఇసకరేణు అంత జ్ఞానం దేవుడు ఇస్తే అతడి గురించి రాయబడిన మాట ఏంటంటే, సొలొమోను వంటి జ్ఞాని ఒక్కడును లేడు, పుట్టలేదు పుట్టబోడు కూడా. అటువంటి జ్ఞానము చేత సొలొమోను ఉన్నాడు అని రాడు. ఎంత జ్ఞానం దేవునిలో! ఇసకరేణు అంత జ్ఞానం. ఆ జ్ఞానానికే మనుషులు జ్ఞానానికి మించిన జ్ఞానం సొలొమోనుగా ఎంచబడింది. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, మనుషుల జ్ఞానం అంటే దేవుని దృష్టికి వెర్రితనముగా కనబడుతుందట. ఏ పాటిది మనిషి జ్ఞానం దేవునితో పోల్చుకుంటే. కాబట్టి నా ప్రియమైన జనాంగమా, అటువంటి జ్ఞానమును దేవుడి దగ్గర కోరుకున్నాడు సొలొమోను రాజు. ఈ రోజున దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకోమంటే, నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, నాకు పెద్ద కారు కావాలి, నాకు పెద్ద అందమైన అమ్మాయి కావాలి, నాకు పెద్ద మంచి అబ్బాయి కావాలి, అంటే భర్త కావాలి, లేకపోతే నాకు పెద్ద అది కావాలి ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళ ముగ్గురు ఆ ఇంట్లో వారికి కూడా అదే విధంగా చెప్పబడింది. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మామగారిని పిలుచుకొచ్చింది, వాళ్ళ అత్తగారిని పిలుచుకొచ్చింది కోడలో. వాళ్ళ ఆయన కూడా వచ్చాడు. వచ్చి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ మూడిట్లో ఏం పిలుద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఆ మూడిట్లో వారు ఆలోచించి తెగ చెప్పారు. ఏమనంటే, ప్రేమ కావాలి అని చెప్పారు. షాక్ అయిపోయారు ముగ్గురు. ఇదేంటి, ఐశ్వర్యము ఘనత ఉంది, అధికారం పదవి ఉంది, ఈరోజు నీ ఎమ్మెల్యే లేకపోతే ప్రెసిడెంటో లేకపోతే మంత్రో ఇక్కడ లోకల్ విలేజ్ కాడి నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి పదవులు ఎన్ని కోరుకుంటారో, ఆ పదవుల కొరకు ఎన్ని ప్రయాసలు పడతారో. ఇక్కడ పదవి ఘనత వద్దంట, ఐశ్వర్యము అభివృద్ధి వద్దంట, ఇక్కడ ప్రేమ కావాలంట అని వారు ప్రశ్నిస్తే, లేదండి ప్రేమే కావాలి అని కోరుకున్నారు. వెంటనే ప్రేమ అనగానే ఆ మూడు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయినాయంట. ఎందుకనంటే, నీవు ఆ రెండిట్లో ఏది కోరుకున్నది ఒకటే వచ్చేది, కానీ ప్రేమతో ఆ మూడు కూడా లింకప్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దానితోనే వస్తాయి. హల్లెలూయా. ప్రేమామయుడైన యేసయ్యను మనం వెతికితే, మొదట నా నీతిని రాజ్యమును వెతుకుము, అటు తర్వాత అవన్నీయును నీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఈ రోజున ప్రేమే ఆయన ఉన్నాడు. సంఘములో, కుటుంబములో నీలో ప్రేమ లేకపోతే అది వ్యర్థం. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో కలిగి ఉన్నవన్నీ ఉన్న ఆ ప్రేమ లేకున్నా సున్నా, వ్యర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆస్తి అంత పేదలకు నీవు అమ్మి దాన్ని దారబోసిన, వారి దారదత్తాలం చేసిన, నీవు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడివి. హల్లెలూయా. ఇలాంటి మాటలు ఎన్నో రాయబడిన. ప్రేమే ప్రామాణికం క్రైస్తవ జీవితంలో. ప్రేమను వదిలింది ఐపీసీ సంఘం. ప్రేమే దేవుని ఆయుధం. ప్రేమతోనే ప్రపంచాన్ని జయించాడు యేసు ప్రభు వారు. ప్రేమ ఉంటేనే క్షమాపణ ఉంటుంది. క్షమాపణ ప్రేమ లేకుండా కలగదు. ప్రేమించేవారి క్షమించగలరు, క్షమించేవారి ప్రేమించగలరు. ప్రేమ క్షమాపణ రెండు ఒకదానికొక తాటిమై నడిచేవి. అవి ప్రేమించకుండా క్షమించలేవు. క్షమించాలంటే ప్రేమించాలి. యేసు ప్రభు ఈ లోకాన్ని, ప్రపంచాన్ని ప్రేమించాడు అని అంటే, క్షమించాడు అని అంటే ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో అనేక మంది ఆకర్షించబడ్డానికి, చేర్చబడ్డానికి గల కారణం, నాటి దినాల్లో అంత అత్యాశక్తితో వారందరూ కూడా ప్రారంభ దినాలే. అది మా అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరం, 53వ సంవత్సరం ఈ సంఘం ఏర్పడిన టైం. అది 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. క్రీస్తు శకం 1, 2, 3 మొదలైన కాడి నుంచి 33.5 సంవత్సరాలకి ఆయన
కొలాప్స్ అయిపోయారు. ఆయన్ని తీసి ఆయన కాలం అయిపోయింది, ఆయన ఉన్నాడు, జయించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. 33.5 సంవత్సరాల తర్వాత 52-53 సంవత్సరాల్లోనే ఈ సంఘం ఏర్పడింది. మీకు తెలుసో లేదో, అదే క్రీస్తు శకం 52-53 సంవత్సరాల్లోనే తోమా గారు మందిరాన్ని కట్టారు మద్రాసులో, కేరళలో. ఈ కేరళలో ఆ మందిరాలు కట్టింది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 200 కాలం నాటి దినాల్లోనే. 200 నాటి కాలపు 200 సంవత్సరాల క్రితమే ఈ యొక్క బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని స్వాధీనపరుచుకుని బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ కావాలంటే ఆధారాలతో సహా చూపిస్తాను, నాతో వస్తే క్రీస్తు శకం 52-53 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు మందిరం భారతదేశంలో కట్టబడింది. పురాతన కాలముగా మందిరము అక్కడ ఉంది అని అంటే ఇది తెల్లోళ్ళు తీసుకొచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు. యేసు ప్రభు ప్రేమించి భారతదేశానికి తన శిష్యులలో ఒకరైన తోమాని ఇక్కడికి పంపించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, అటు విధముగా దేవుడు ప్రేమించే ప్రపంచాన్ని జయించాడు. ప్రేమ లేకుండా జయించటం వల్ల సాధ్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకనాడు దైవజనులు డిబి అబ్రహాం గారు, ఈ యొక్క నవజీవన సహవాస వ్యవస్థాపకులు ఏలూరు, అక్కడ మందిరం ఏర్పాటు చేసినప్పుడు మీటింగ్స్ పెట్టే టైంలో, ప్రార్థనలు పెట్టే టైంలో కొంతమంది గలాట చేసి గలిబిడి చేసి డామ్ డూమ్ డిష్ అని చెప్పేసి అని ఆ గొడవకు వచ్చినప్పుడు డిబి అబ్రహాం గారు ఏమనేవారంటే, దగ్గరికి వెళ్ళిపోయి అంత ఉద్రేకంతో వచ్చినోడిని కౌగులించుకుని, బ్రదర్ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, బ్రదర్ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి గొడవ పడడానికి వచ్చినోడిని కౌగులించుకుని ప్రేమించి ప్రేమ మాటలు వెళ్ళిపోడట. సర్లే చేసుకోండి అని వెళ్ళిపోయాడట. నా యేసయ్య ప్రేమ ఉక్రోషంతో ఉన్నవాడిని, ద్వేషించేవాడిని, వ్యతిరేకించేవాడిని, గాయపరచాలనుకునేవాడిని, పట్టించాలనుకున్న వాడిని సైతం ప్రేమించి ఆదరించే ప్రేమ. హల్లెలూయా. ఇది మరెవ్వరికి ఉండే ప్రేమ కాదు. ఇది ప్రేమ గురించి మొన్నవారమే అనుకుంటా మనం మాట్లాడుకుంది. థర్డ్ క్లాస్ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పేది కూడా ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించు, లేకపోతే నీ పెక్కోసేత, దాని పేరు కూడా ప్రేమే. ఏమండి, రకరకాలైన ప్రేమలు ఈ రోజున అన్నిటికీ ప్రేమ అని చెప్పి దాని పేరు గుర్తు పెట్టారు. కసాయి తల్లి బిడ్డను ఈ రోజున చెత్తకుప్పలో పడేస్తుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పడేసి వెళ్ళిపోతుంది. వారి మధ్య ఉండేది కూడా దాని పేరు కూడా ప్రేమే. ఈ లోకంలో పనికిమాలన్నిటికీ పెట్టబడిన పేరు ప్రేమ. స్వార్థపు ప్రేమ, డంబపు ప్రేమ, మత్సరపు ప్రేమ, కామపు ప్రేమ, వాటన్నిటి పేర్లు ప్రేమ అయితే నా యేసయ్య ప్రేమ అటువంటిది కాదండి. నా యేసయ్య ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ, నీ కొరకు తన ప్రాణాన్ని దారపోసే ప్రేమ, సిలువలో తన ఆఖరి రక్త పట్టు వరకు కాచే ప్రేమ అండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టును. ప్రియులరా, యేసు ప్రభు వారు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. మన కొరకు, మన నిమిత్తం, మన బదులుగా, మన స్థానములో ఆయన సిలువేయబడ్డానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ భిన్నము. అది మనుషులతో పోల్చదగిన ప్రేమ కానే కాదు. కనుక ప్రేమ ఆ సంఘము వదిలితివి అని దాని మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. కనుక సంఘములో ఖచ్చితంగా దయచేసి ప్రేమ ఖచ్చితంగా కలిగి ఉండాలి. సంఘానికి, క్రైస్తవునికి ఒక ఆయుపట్టు, బలం లేక వారిలో ఉన్న గుర్తింపు చిహ్నం ఏంటి అని అంటే ప్రేమనండి. మతం కాదు గుర్తింపు, లేక మన పైన ఆభరణాలు కాదు గుర్తింపు. నీ ప్రేమపూర్వకమైన మాట నీవు చూపించే ప్రేమ, ఆ ప్రేమపూర్వకంగా మాట్లాడే మాట నువ్వు చూపించే ప్రేమ. హల్లెలూయా. కొన్ని పార్టీలకి ఒక గుర్తింపు ఇస్తారు. ఈ పార్టీకి సైకిల్ అని, ఈ పార్టీకి ఫ్యాన్ అని, ఈ పార్టీకి గ్లాస్ అని, ఈ పార్టీకి
హస్తం అని, ఈ పార్టీకి కమలం అని, రకరకాలైన గుర్తింపులు ఉంటాయి. క్రైస్తవునికి కూడా కలదు గుర్తింపు. ఆ గుర్తింపు నీలో నుంచి బయటికి వెలువడే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆ ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకి నిజమైన ప్రేమ అంటే ఏంటంటే, ఈ లోకంలో నిజమైన ప్రేమకు అర్థాన్ని, నిర్వచనాన్ని వారు ఒక్కరే ఒక్కరు ఉన్నారు నిర్వచనాన్ని చెప్పేవారు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈ నిర్వచనం ఏంటంటే, నీ ప్రియ రక్షకుడే, ఆయన ప్రేమ స్వరూపి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ఎవరంటండి? ఆయన స్వరూపమే ప్రేమట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ ప్రేమను గురించి మనం విన్నాం, ఆ ప్రేమ యొక్క తత్వాన్ని మనం విన్నాం. ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది. 5వ వచనం అనుకుంటాను, 2వ అధ్యాయం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నేను నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేతును. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాటను గమనించినట్లయితే, ఎఫెసీ సంఘమును ప్రశంసలతో ముంచెత్తిన ప్రభు వారిలో ఉన్న లోపం ఏమిటి ఎత్తి చూపి వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. హెచ్చరిక జారీ చేస్తున్నాడు. చూడండి, మనం ప్రయాణించేటప్పుడు కొన్ని బోట్స్ ఉంటాయి. ప్రయాణించేటప్పుడు రోడ్డు మీద కొన్ని బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ ఏంటంటే హెచ్చరిక బోట్లు. హెచ్చరిక బోట్లు కొన్ని సింబాలిక్స్ ఉంటాయి. అక్కడ వంతును ఉంది అనుకోండి, వంతునుకు ఉండే సింబల్స్ ఉంటాయి. ఆ వంతుని మీద నువ్వు వెళ్ళాల్సిన రీతిగా ముందు జాగ్రత్తగానే దాని మీద వెళ్ళమని. కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని చెప్పి ముందే సింబల్స్ ఉంటాయి. నీవు దాన్ని చూసి పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఆలోచనతో వెళితే ఆ స్పీడ్ బ్రేకర్లో వెళ్ళవలసిన రీతిగా వెళ్ళగలం. లేదంటే ఎగిరి పడి నష్టానికి గురి అవుతుంది. మరొక హెచ్చరిక ఏంటి అని అంటే, స్కూల్ ఉన్నది హార్న్ కొట్టొద్దు, హాస్పిటల్ ఉన్నది హార్న్ కొట్టొద్దు, స్లోగా లిమిట్ వెళ్ళు. దిస్ ఈజ్ అ యాక్సిడెంటల్ జోన్ ఏరియా. ఆ ఏరియా ఎక్కువగా యాక్సిడెంటల్ జరిగే ప్రదేశం. దయచేసి జాగ్రత్తగా వెళ్ళమని. బాగా మలుపు ఉంది, టర్నింగ్, దయచేసి చూసుకుని హార్న్ కొట్టి వెళ్ళు. ఇవన్నీ హెచ్చరికలు. ఆ హెచ్చరికలు కనుక నీవు చాలా జాగ్రత్తగా నీవు చూసి విని వాటిని దృష్టించుకుని జ్ఞాపకం చేసుకుని నీవు వెళ్ళావనుకో ప్రమాదాన్ని తప్పించుకోగలవు. లేదు, దృష్టి పెట్టక ఒకవేళ చూసి నువ్వు అక్కడికి వెళ్ళేలోపు మరిచిపోయావు అనుకో, ఆ ప్రమాదం ఖచ్చితంగా నీ జీవితంలో సవిచూడాలి. హల్లెలూయా. ఆ నష్టాన్ని, ఆ ప్రమాదాన్ని, ఆ యొక్క జరిగిన ఆ యొక్క సమస్య వలన జరిగే ఇబ్బందులను నీవు గురి కావలసిందే. ఎఫెసీ పట్టణం 7 సంఘాలలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే ఈ మాట సార్వత్రిక సంఘానికి ఆయన హెచ్చరిక కాబోలు. ఆ 7 సంఘాల యొక్క మాదిరి ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘాలన్నీ చాలా జాగ్రత్త క్షుణ్ణముగా తెలుసుకోవలసిన పరిమితులు అక్కడ ఉన్నాయి. అందుకనే హెచ్చరిక చేస్తున్నాడు. నీ ప్రేమను వదిలితివి. మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివి. ప్రేమ లేదంట్లా. మొదట్లో ఉండే ప్రేమ ఇప్పుడు నీలో, మొదట్లో ఉండే సహనం నీలో, మొదట్లో ఉండే ఓర్పు నీలో, మొదట్లో ఉండే భక్తి నీలో, మొదట్లో ఉండే ఆత్మీయత నీలో, మొదట్లో ఉండే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండే లక్షణాలు నీలో లేవు. మందగించినాయి, తగ్గినాయి. దయచేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, హెచ్చరిక జారీ చేస్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే సరి. హల్లెలూయా. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు, మారు మనసు పొందుటకు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు కూడా ప్రభు ఎపేసి సంఘము ద్వారా నీకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. దానికి లోబడతావో లేక నీ నచ్చినట్లు జీవిస్తావో అది నీ ఇష్టం, కానీ నీవు జీవించిన జీవితాన్ని బట్టి తీర్పు మాత్రం ఉందనే విషయం మర్చిపోకు సుమి. ఈ విషయం మాత్రం మర్చిపోతే హెచ్చరిక అంటున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ 3 సందర్భాలు చెప్తున్నాడు. 5వ వచనంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ ఇట్. ఏమంటున్నాడండి? రిమెంబర్, రిపెంట్, డోంట్ రిపీట్. రిమెంబర్, రిపెంట్, రిపీట్. మరలా ఆ తప్పు జరగకుండా చూసుకోమంటున్నాడు. డోంట్ రిపీట్. రిపెంట్, పశ్చాత్తాపడు. రిమెంబర్, జ్ఞాపకము చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే రిమెంబర్ ఇట్, జ్ఞాపకము చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలు, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి? ఏ స్థితిలో నుండి పడిపోతివో, నీ ప్రేమను ఎక్కడ కోల్పోయావో, దానికి గల కారణాలు ఏమిటో, దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో, నీ భక్తికి లోపించిన ఆ లోపము ఏమిటో, అక్కడ నీవేం చేయాలంటే నీ స్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కారు మీద వెళుతూ ఉన్నాం అనుకోండి, అక్కడ 2 టర్నింగ్లు వచ్చాయి. టర్నింగ్లు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోడ్డు ఇది కాదని మనం తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాం, ఏ టర్నింగ్లో ఇటు వచ్చేసాం, ఇక్కడ రాంగ్ రూట్కి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం టర్నింగ్ తిరిగి అసైన దారికి వెళ్ళాలి అనే జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సచిన్ టెండూల్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ మాట అడుగుతున్నారట. ఏమని అంటే ఈ యొక్క క్రికెట్కే ఒక అద్భుతమైన అచీవ్మెంట్ కలిగిన వ్యక్తిగా మీరున్నారు కదా, ప్రపంచంలోనే ది మోస్ట్ వండర్ఫుల్ క్రికెటర్గా మీరు గావించి ఉన్నారు కదా, ఇంత అద్భుతమైన సక్సెస్ మీరు కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఇంత అద్భుతమైన తరుణంలోనికి మీరు రాణించడానికి గల కారణం ఏంటి? ఈ రోజున క్రికెట్ అంటే గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్ అనే ఒక పేరుగా మీరు పొందడానికి గల కారణం ఏంటి? ఇంత అద్భుతమైన విజయం మీరు ఎలా సాధించగలిగారు? ఎందరో గవాస్కరను లేకపోతే ఇదిగో అన్ని దేశాల్లో ఉన్న ఎంతో మంది క్రికెటర్లు వారి యొక్క ఏదైతే వారి యొక్క స్థాయి ఉందో దాన్ని మించిన స్థాయి, ఆ స్కోర్ ఉందో ఆ మించిన స్కోరు, లేకపోతే ఆట ఉందో దాన్ని మించిన ఆటను మీరు రీచ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఒక మాట నవ్వుతూ ఒక మాట చెప్పాడట చిరునవ్వుతో. అది ఏంటి అంటే, నేను ఎన్నోసార్లు ఓడిపోయాను, అయితే ఓడిపోయిన ప్రతిసారి ఎక్కడ నేను ఓడిపోవడానికి గల కారణము తప్పేముందో ఆ తప్పును నేను పరిశీలించి పట్టుకోగలిగాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను ఓడిపోవడానికి ఆ సమయంలో ఓడిపోవడానికి తప్పు ఎక్కడ లోపించిందో, ఆ ఓటమి గల కారణం ఏముందో ఆ తప్పును ఆ ఓటమి నేను గుర్తించగలిగి మరొకసారి ఆడేటప్పుడు ఆ తప్పు జరగకుండా చూసుకోవడమే నా విజయానికి ఈ దోహత ఈ కారణం అని చెప్పగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మహాపురుషులు కావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో తప్పుగా వచ్చే ఈ యొక్క రెబ్బలను కత్తిరించుకుంటూ వెళ్ళగలిగితేనే అద్భుతమైన జీవితంగా మనం రాణించగలం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సచిన్ టెండూల్కర్ అన్నాడు, నాలో ఆటలో ఓడిపోవడానికి లోపం ఎక్కడుందో, అంత స్కోర్ చేయకపోవడానికి లోపం ఏంటో ఆ యొక్క మిస్టేక్ని రిపీట్ కాకుండా నేను చూసుకున్నాను. ఆ రిపీట్ కాకుండా ఉండటమే ఈరోజు ఎంత సక్సెస్ కావడానికి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిలో నుంచి నీవు
పడితివో, ఎక్కడ నీవు నీ ఆత్మను కోల్పోతివో, ఎక్కడ నీవు నీ యొక్క ఆత్మీయతను వదిలితివో, నీ ప్రేమను కోల్పోయావో, ఎక్కడ టర్నింగ్, ఎక్కడ నీ జీవితాన్ని మలుపు తిప్పి లోకములో కలిపివేసిందో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినాన మనందరికీ తెలిసిన ఒక సందర్భాన్ని మీ ముందు పెడుతున్నాను. ఒక తండ్రి కుమారుల యొక్క కథ బైబిల్లో రాయబడింది. దానికి హెడ్లైన్ ఏమని పెట్టాడంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్పాడు. ఈ తప్పిపోయిన కుమారుడు అని చెప్పి తండ్రికి ఇద్దరు కుమారులు కలరు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు ఇదిగో కొన్ని స్నేహాలకు అలవాటైపోయి లోకంలో కొందరితో తిరిగి ఇదిగో చెడ్డవారితో అలవాటైపోయి ఒకనాడు తండ్రి దగ్గరికి వచ్చి, ప్రతిరోజు నీకు నా యొక్క ఖర్చుల కొరకు డబ్బులు అడగలేకపోతున్నాను, నా యొక్క వ్యక్తిగత యొక్క అవసరాలను నేను తీర్చుకోవడానికి తరచు నీ దగ్గరికి రాలేకపోతున్నాను కనుక నా ఆస్తి అనే భాగాన్ని నాకు పంచి ఇచ్చి అని చెప్పాడు. ఆ ఆస్తిని తీసుకుని దూర దేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, వ్యభిచారం చేశాడు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నాడు, పేకాట ఆడాడు, త్రాగుడికి అలవాటైపోయాడు, జోదగాడైపోయాడు, పాపము జీవితంలో జీవించాడు, పెద్ద డ్రింకర్ అయిపోయాడు, బంకర్ అయిపోయాడు. తన జీవితం పూర్తిగా నాశనము చేసుకున్నాడు. తండ్రికి తగ్గ కుమారుడిగా ఇప్పుడు లేడు, పాపిష్టుడైపోయాడు. తండ్రి ఇదిగో అంత స్థాయిలో ఉంటే ఆ స్థాయిని నాశనం చేసి తన వల్ల కీర్తి ప్రతిష్టలు నాశనం చేసి భంగపరిచేంత స్థాయికి దిగజారిపోయాడు. హల్లెలూయా. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి అంతా కరిగిపోయింది, స్నేహితులందరూ కరగొట్టేశారు, ఇదిగో ఉన్నంత వరకు ఉన్నారు. ఆ దేశంలోనట గొప్ప కరువు వచ్చిందట. కరువు వచ్చింది, దానికి తగ్గట్టు ఇతడి దగ్గర డబ్బులు అయిపోయాయి. అయిపోగానే స్నేహితులు రావటం మానేశారు, ఎవరు రావట్లేదు, ఎవరు దగ్గరికి రావట్లేదు, దిక్కుమాలిన పరిస్థితి అయిపోయింది. ఒక పందులు మేపే యజమాని దగ్గర చేరాడు, పందులు కాపలాదారుడుగా. అక్కడ ఆకలి బహుభయంకరంగా వేసింది. పందులు పొట్టు తినడానికి, పందులు కుడితి తినడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయం తెలిసిన యజమాని, లే బయటికెళ్ళి, నా పందుల ఆహారం నువ్వు అని చెప్పేసి బయటికి తోలేశాడు. బయటికి తోలిన ఆ క్రమములో ఆ కుమారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏ స్థితిలో నేను ఉన్నాను, ఏ స్థితిలో పడిపోయాను, ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి వచ్చాను, నా గౌరవ ప్రతిష్టలు ఎలా ఉండేవి, నేను నా తండ్రి దగ్గర ఎంతగా ఇదిగో అల్లారముద్దుగా ఉండేవాడిని, నా తండ్రి దగ్గర ఎంత రాజరికముగా ఉండేవాడిని, నా స్థితి ఏ స్థితి, ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసి నా బ్రతుకు ఎలాగా మారిపోయింది. హల్లెలూయా. కొంతమందికి అండి సమరం అయిపోయినా ఎవరో రాదండి, నా స్థితి ఎందుకు ఇలా వచ్చింది, నా బతుకు ఇలా ఎందుకు మారింది, నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాను, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఎందుకు ఈ లోపాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ యొక్క బాహిక విధానాలు అని చెప్పి రకరకాలైన పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పటికీ కూడా మనము ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోకపోవడానికి మన జీవితంలో తరచు జరుగుతున్న నష్టాలు గల కారణాలు కావా? చాలామంది జీవితాల్లో అటువంటి లోపాలు వారు చూస్తున్నారు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్న సందర్భాలు లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32వ వచనం వరకు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర అంతా లూకాసు వార్తలో 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే అతడు ఆకలికి తట్టుకోలేక పందుల గుంపుల యొక్క పరిస్థితిలో తినడానికి కూడా వెనకాడని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అక్కడ అతడు ఆలోచించడం మొదలు పెట్టాడు. నేను ఏ స్థితిలోంచి తప్పిపోయానని, ఏ స్థితిలోంచి తప్పిపోయాడు జ్ఞాపకం చేసుకోగలిగి తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన అక్కడ వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పాఠం అదే. ఏ స్థితిలో నుంచి నీవు పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది పశ్చాత్తాపం పడితే సరే, లేని ఎడల ఖబర్దార్. దేవుని హెచ్చరిక ఇది.
ఈరోజు నా సంఘానికి ఇచ్చాడు. ఈరోజున మన సంఘంలో ఆ ప్రేమ లోపించిందా, భక్తి లోపించిందా, ఆత్మీయత లోపించిందా, ప్రార్థన లోపించిందా, ఇంకేమి లోపించిందో నీ జీవితంలో దేవుడు తెలియచేస్తున్నాడు. మారు మనసు పొందావో సరి, లేని యెడల నీ యొద్ద నుంచి దీపస్తంభమును తీసివేతును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు అనొచ్చు, నేను ఆ స్థితికి ఇంకా రాలేదు సార్, అడుక్కునే స్థితికి నేను ఇంకాను దిగజారలేదు సార్, ఇంకా నా పరిస్థితి అంత హీనంగా మారలేదు సార్, ఇంకా భయంకరంగా ఇంకేమీ అవలేదు సార్, నేను ప్రారంభంలోనే ఉన్నాను అని మనం అనుకుంటే, హెచ్చరికను మనం తీసుకోగలిగితే ఆ ప్రమాదం జరగకుండా నివారించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరమ తండ్రికి దూరం అయ్యావంటే ఆ చిన్న కుమారుడికి నీకు ఏ మాత్రం కూడా తేడా లేదని గ్రహింపు నీకు వస్తే చాలా మంచిదని విషయం తెలియజేస్తున్నాను. ఆత్మీయతకు దూరం అవుతున్నావంటే నీ పరమ తండ్రికి దూరం అవుతున్నావు. భక్తి లోపిస్తుందంటే నీ పరమ తండ్రికి దూరం అవుతున్నావు. ప్రార్థన లోపిస్తుందంటే నీ పరమ తండ్రికి దూరం అవుతున్నావు. లేకపోతే సన్నిధికి దూరం అవుతున్నావు, నీ పరమ తండ్రికి దూరం అవుతున్నావు అంటే ఆ తప్పిపోయిన కుమారునికి నీకు ఏ మాత్రం తేడా లేదు అనే యొక్క కారణాన్ని మనం చూడొచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి నీ ప్రియరక్షకుని ప్రేమ నుండి నీకు దూరం చేసిన పరిస్థితులు ఏమిటో, నీ కుటుంబస్తులు, నీ స్నేహితులు, బంధువులు, పొరుగువారు వీరంతా నీకు దూరం కావడానికి దారి తీసిన సందర్భాలు ఏమిటో, వీటన్నిటిని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ రాత్రి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవలసినవి చేసుకోకపోతే జరగాల్సిన నష్టాలు జరిగిపోతాయి. రెండవదిగా రిపెంట్, మారు మనసు. పశ్చాత్తాపంతో కూడిందే మారు మనసు. నీ తప్పును నువ్వు తెలుసుకోవటం, జ్ఞాపకం చేసుకుని నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, వెంటనే మన జీవితంలో మారు మనసు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకుంటే సరిపోలేదు, కానీ ఆ వెంటనే నువ్వేం చేయాలంటే ఆ పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. చాలామందికి తెలిసింది, జ్ఞాపకం చేసుకుంటారు ఏమని, అప్పుడు నేను ఇంత ప్రార్థన చేసేదాన్ని, అప్పుడు నేను ఇంత భక్తి చేసేదాన్ని, అప్పుడు నేను అలా ఉండేదాన్ని, అప్పుడు నేను అలా ఉండేవాడిని, నేను అప్పుడు అలా చేసేవాడిని. హల్లెలూయా. అలా అనుకోవటంలో సరిపోలేదు. వాటిని ఏం చేయాలంటే అలా ఉండే మనం ఖచ్చితంగా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకాలు చాలామందికి ఉంటాయి. నీవు పడిపోయిన స్థితి, జారిపోయిన స్థితి, తొలగిపోయిన స్థితి, లేకపోతే వంగిపోయిన స్థితి నీ జ్ఞాపకం ఉంటే సరే కాదు. నీ వెంటనే ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఆ చిన్న కుమారుడు అదే చేశాడు. పాపము చేశాడనే గ్రహింపులోనికి వచ్చినప్పుడు మనలో కలిగే పశ్చాత్తాపమే మారు మనసుకి దారి తీస్తుంది. అతడు తప్పెక్కడ చేశాడు గుర్తించాడు, వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రార్థన, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము, 18 వచనం చూడండి, 15-18 లూకా సువార్త. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేటిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకునడానికేను యోగ్యుడును కాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట. అతడు మారు మనసు పొందే క్షణాల్లోనికి అతడు వచ్చాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి నీ కుమారుడిని ఇక మీదట నేను అనిపించుకునడానికి యోగ్యుడును కాను. హల్లెలూయా. ఇది రిపెంట్, పశ్చాత్తాపం నీలో కలగాలి. జ్ఞాపకం ఉంటే సరిపోదు. అబ్బా నేను ఎలా ఉండేదాన్ని, అసలు ఆ రోజుల్లో అప్పట్లో ఎలా ఉండాల్సిన వాడిని, ఎలా అయిపోయాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి నువ్వు అనుకుంటే కాదు. వెంటనే పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు మనలో ప్రవేశించాలి. చూడండి, ఇక్కడ మూడోది ఏమంటున్నాడు, మొదటి క్రియలను చెయ్యి. హల్లెలూయా. మొదటి క్రియలను చెయ్యి. మారు మనసు పొందిన చిన్న కుమారుడు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏ స్థితిలో నుంచి పడిపోయాడో, ఎక్కడ పోగొట్టుకున్నాడో తిరిగి అక్కడికే వెళ్తున్నాడు.
అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి ప్రేమలో చల్లారిపోయిన నీ జీవితంలో ఈ 3 అనుభవాలు తప్పకుండా రావాలి. ఏంటండి? రిమెంబర్, రిపెంట్, డోంట్ రిపీట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రిమెంబర్, రిపెంట్, రిపీట్ అనే 3 విషయాలను మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఆత్మీయ జీవితంలో ఉండాలి. తిరిగి తండ్రి దగ్గరకు చేరిన నీవు కోల్పోయిన మొదటి ప్రేమను కొనసాగాలి. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకునడానికి యోగ్యుడును కాను అంటున్నాడు ఇక్కడ 18-19 వచనాల్లో. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుమనుకొనెను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి క్రియను చేయకుండా ఉండే ప్రక్రియ. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు ఉన్నాడు. దావీదును సౌలు అనే రాజు సంపదలిచే ప్రయత్నాలు ఎన్నో చేశాడు. సౌలుకు భయపడి దావీదు సైన్యముతో దూరముగా పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సౌలు రాజుగా అధికారము కలిగి ఆ యొక్క రాజ్యాధికారమును దుర్వినియోగపరుచుకుని తనకంటే గనుడుగా కనిపిస్తున్న దావీదును చంపచూచాడు. దావీదు జోలికి వెళ్ళటువంటి మాటలు కానే కాదు. దావీదు 10,000 మందితో సమానం. అతడు సైన్యంలో నిలబడ్డాడంటే అతడు ఎదురుగా నిలబడగలిగిన వాడు సూర్యుడు, వీరుడు, ధీరుడు ఎవడు కూడా లేడు. అటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ దావీదు పారిపోవటం ఏంటి? దావీదు నిలబడగలిగితే సౌలు ఏ పాటి వాడు అనుకోవడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు దావీదుకు సౌలు కత్తి వాటములోనే ఉన్నాడు. సైనికుడు అంటున్నాడు, దావీదు రాజా, దావీదా నువ్వేం చేస్తావంటే సౌలును చంపే, కత్తికి దొరికాడు, మరొకసారి అవకాశం ఇది రాదు, మనకి శత్రువే ఉండడేక వాడిని చంపే అంటే దావీదు అంటాడు, దేవునిచే అభిషేకం పొందిన వాడిని నేను ఎలాగూ చంపగలను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, 1వ సమూయేలు ఈ మాట రాయబడుతుంటది కదా. దావీదును చంపాలని తిరుగుతున్న సౌలు రాజుకు సౌలునే చంపే అవకాశం వచ్చినప్పటికీ దావీదుకు వచ్చినప్పుడు అతడు అభిషేక్తుడని ఎరిగి చంపకుండా అతనికి మేలు చేసినప్పుడు సౌలు అంటున్న మాటను చూద్దాం. 1వ సమూయేలు 26-21లో సౌలు ఈ మాటలు అంటున్నాడు పశ్చాత్తాపంతో. చూడండి, అందుకు సౌలు 1వ సమూయేలు 26-21 లేదా, అందుకు సౌలు నేను పాపము చేసితిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసింది అనగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలా గెలుచుకున్నాడంటే దావీదు సౌలు హృదయాన్ని. ఏమండి, మనం గమనించినట్లయితే ఇక్కడ సౌలు శత్రువు అయిన సౌలే దావీదు దగ్గరికి తిరిగి వచ్చేంత ప్రేమను చూపించి, మొదటి ప్రేమను చూపించేంత విధానంగా అంటున్నాడు. అందుకు సౌలు నేను పాపము చేసిందిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చెయ్యను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసేతునగా తన తప్పు తాను సౌలు తెలుసుకున్నాడు. మొదటి స్థితికి, మొదటి ప్రేమకు అతడు దారి తీసే ప్రక్రియ అతడు చేశాడు. అట్లు నీవు చేసి మారు మనసు పొందాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మారు మనసు పొందావో సరే, అట్లా మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయని ప్రభు చెప్పడం లేదు, కానీ ప్రయత్నం చేయట్లేదు, కానీ పొందావో సరే ఖబర్దార్ అనని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ పొందకపోతే ఏమంటున్నాడంటే, లేని ఎడల నేను యొద్దకు వచ్చి మీ దీపస్తంభమును దాని చోట నుంచి తీసివేతును. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుడు అక్కడ ఏమంటున్నాడు, వేరే ఆప్షన్ ఇవ్వట్లా, వేరొక ఆప్షన్ ఇవ్వట్లా. మారు మనసు పొందితువో సరే అంటే తప్పక మారు మనసు పొంది తీరాలి, మరొక ఆప్షను లేదు. ఇది ఒక ఆజ్ఞ.
తప్పక చేసి తీరాల్సింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశ్నించడానికి వీలే లేదు. కొండ కుమ్మరిని ప్రశ్నించదగలేని ఆజ్ఞను దేవుడు మనకిచ్చాడు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేతుడు. దీపస్తంభము బైబిల్లో రాయబడి ఉన్న మాటను మనం చదివినట్లయితే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా అన్నాడు. 7 దీపస్తంభములు అనగా 7 సంఘాల మధ్యలో సంచరించువాడైన వారి మధ్య దీపస్తంభముల మధ్యన సంచరించువాడంటే దీపస్తంభము మందిరముతో సమానం, సంఘముతో సమానం. ఈ రోజున చాలా సంఘాలు మూయబడ్డాయి. అది లోపం దేవుడిది కాదు. దేవుడు ఎవరి దృష్టిలోనైనా ఆయన ఉండవలసిన రీతిగా ఉంటాడు. మారు మనసు పొందకపోతే దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయనకి ఆ తనాన్ని మనాన్ని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము అటువంటి ప్రక్రియను మనం చాలా జాగ్రత్తగా చేసి తీరాల్సిందే. ఈ రోజున ఏమంటారు, ఎఫెసీ సంఘం ప్రభు మాటలను పెడచెవిని పెట్టిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలో పట్టణంలో ఈరోజు ఆ సంఘము లేదు. ఆ సమందిరము స్థానములో ఈ రోజున మస్జిదులు వచ్చి ఏర్పరచబడి ఆక్రమించబడ్డాయి. ఈ మందిరము ఉండకపోవడానికి గల కారణం, ఒకవేళ నీవు మారు మనసు పొందేవో సరి, లేని ఎడల నేను వచ్చి నీ యొద్ద నుంచి దీపస్తంభమును తీసివేస్తానన్నాడు. ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని వారికి కలగకుండా పోయిందేమో. ఈ రోజున అక్కడ అద్భుతమైన పరిస్థితి కలిగిన ఆ బలమైన సంఘ పరిచర్య ఈ రోజున కొలాప్స్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్రేమను కలిగి ఉంటేనే సంఘాన్ని అక్కడ ఆ స్థానంలో, లేని ఎడల వేరొక సంఘాన్నైనా ఏర్పాటు చేస్తాడు, లేదు పూర్తిగానైనా. ఈరోజు నా పరిస్థితి అదే. సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. మారు మనసు, పశ్చాత్తాప, పాపక్షమాపణ కలిగి సంఘములో ప్రేమ లోపిస్తే దీపస్తంభం అనే ఆ పరిస్థితిని తీసివేస్తానని, సంఘాన్ని దాని స్థానంలో నుంచి తీసివేస్తానని మాట తెలియజేస్తున్నాడు. పలు శతాబ్దాలు ఆ ప్రభు కొరకు అత్యాశక్తితో పనిచేసిన సంఘం, దాని వెలుగు తీసివేయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ అనగా ఆసియా వెలుగు అని చెప్పుకున్నాం మనం. అలాంటి వెలుగు, ఆ వెలుగు ఆ పట్టణంలో నుంచి ఇప్పుడు తీసివేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 5వ శతాబ్దం నాటికి ఎఫెసీ పట్టణం నశించిపోయింది. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకార్థంగా అక్కడ దేవాలయం నిర్మించబడింది. నేటి దినాన ఎఫెసీ పట్టణంలో క్రైస్తవ మందిరాలే లేవు. వాటి స్థానంలో కొన్ని ముస్లింల దేవాలయాలు వెలిశాయి. దేవుడు ఖబర్దార్ అని చెప్పాడు. ఆ ఖబర్దారికి తగినట్లుగా మారు మనసు పొందే ఈ రోజైనంతే. ఈరోజు నీవు మారు మనసు పొందేవా సరే, నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ఆ ప్రేమ కోల్పోయావో, లేకపోతే ఆత్మీయత లోపించిందో, లేకపోతే నీ భక్తి లోపించిందో, నీ ప్రార్థన లోపించిందో, నీవు ఏ కోల్పోయావో, ఆ కోల్పోయిన దాన్ని ఈ సంఘపు హెచ్చరికల ద్వారానైనా తిరిగి మరలా మొదటి స్థితికి రావటానికి ప్రయత్నం కాదు, రావాల్సిందే. ఆజ్ఞతో కూడిన మాట. ఫలించావో సరే, ఫలించని ఎడల ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన నాటబడి ఉంది. దాని పరిణామాలు మనం తట్టుకోలేము. ఆయన ప్రేమ, ఆయన దయ ఆయుష్కాలముండును, ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన మనిషి వంటి వాడు కానే, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, ఆయన బహు రోషము కలిగిన దేవుడు, ఆయన అసామాన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుని కలిగిన మన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయటకు ప్రయత్నం చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం.